హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో అండ్ అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు కొన్ని టాపిక్స్ అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను. మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకు పార్లమెంట్ సెషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, అక్కడ ప్రజెంట్ సిఐపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోన ఫోర్స్ వైజ్గా బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనేది ఫోర్స్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగినమాట రిలీజ్ చేశారు. అండ్ వాటితో పాటు ప్రజెంట్ మనం రాసినటువంటి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఎగ్జామ్లో వచ్చేసి చాలా తక్కువ స్కోర్ చేసినట్టు వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు. వాటికి రిలేటెడ్ కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది వచ్చేసి బ్రదర్ వేకెన్సీ కూడా మనకి ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందని కూడా అది కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ 4 టాపిక్స్ అని మీకు ఇదే వీడియోలో మీకు కవర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఫిజికల్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళైనా లేదంటే తక్కువ స్కోర్ వచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా వీడియోని కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. ఎలాంటి స్కిప్ అయితే చేయొద్దండి. మీరే టాపిక్ అన్ని మీరు మెయిన్ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ముందుకు వచ్చేసి మనకు టాపిక్ బిల్ అడిగితే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ప్రజెంట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది మనకు పార్లమెంట్ సెషన్స్లో మనకు బుధవారం అంటే మనకు నిన్ననే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది మనకు హిందీ ఆర్టికల్ అయితే అవైలబుల్ అవుతుంది. బట్ హిందీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే కేంద్ర సాయుధ దళాల్లో 61,734 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట నిన్న వచ్చి పార్లమెంట్లోను. ఇక్కడ మొత్తం మ్యాటర్ చూసుకుంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ అంటారు మరియు అస్సాం రైఫిల్స్లో మొత్తం 61,704 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ దళాల్లో మొత్తం 10,73,728 పోస్టులకు మంజూరైనటువంటి సంఖ్య ఉండగా అంటే మనకు 10,73,728 మంది మనకు ప్రజెంట్ మనకు స్ట్రెంత్ అనమాట, ఇండియన్ స్ట్రెంత్ పారామిలిటరీ. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ప్రస్తుతం కేవలం 10,04,482 మంది మాత్రమే పారామిలిటరీలో ప్రజెంట్ అయితే జాబ్ అయితే చేస్తున్నారు. 61,738 మంది అనేది ఇంకా ఖాళీ అయితే ఏర్పడ్డాయి అనమాట. అది ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభ సభకు తెలిపారు. అత్యధికంగా మనకు 18,134 ఖాళీలు అనేది సిఆర్పిఎఫ్ ఏదైతే ఫోర్స్ ఉందో వాటిలో ఉన్నాయి అనమాట. సిఐఎస్ఎఫ్లో మనకు 17,930 వేకెన్సీతో ఉన్నాయి. ఇక ఐటీబీపీలో మనకు 10,688, ఎస్ఎస్బీలో 6,638, బిఎస్ఎఫ్లో 5,874 మరియు అస్సాం రైఫిల్లో 2,474 ఖాళీ ఉన్నాయి. ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని రాయ్ తెలిపారు. అంటే మనకి ఇక్కడ ఏదైతే మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నారో అతను నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి హోం మంత్రిత్వ శాఖ, యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి మరియు సంబంధిత భద్రతా దళాల్లో కలిసి పనిచేస్తుంది. యూపీఎస్సీ అంటే కానీ మనకు అసిస్టెంట్ కమాండ్ పోస్టులు భర్తీ చేస్తున్నమాట, అవి సిఐపిఎఫ్. నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్. ఇంకా మనకు కొన్ని ట్రేడ్స్మెన్ ఉద్యోగాలు కూడా మనకు బిఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ సపరేట్గా మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాటి వెబ్సైట్ అయితే మనకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ మనకు ఫోర్స్ వైజ్గా మనకు అన్ని కలుపుకుంటే కానీ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి 61,738 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్. నెక్స్ట్ ఏదైతే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ లేదంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్ఎస్జిడి నోటిఫికేషన్ కానీ వేకెన్సీ పెరుగుతాయంటే ప్రజెంట్ ఏదైతే మన ఎగ్జామ్ రాశారో వాళ్ళకు ఖచ్చితంగా అయితే వేకెన్సీ ఇంక్రీజ్ అయితే అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. మీరు ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవద్దండి, దీనికి పెరుగుతాయి అనమాట. అండ్ పెరిగేది అనేది ఎప్పుడో పెరగవచ్చు అంటే ఫిజికల్ టెస్ట్ కంటే ముందే పెరగవచ్చు, లేదంటే ఫిజికల్ టెస్ట్ తర్వాత పెరగవచ్చు అనమాట. బట్ డెఫినెట్ అయితే పెరుగుతాయి. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోండి, ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎంత స్కోర్ వచ్చినా కానీ మీరైతే రన్నింగ్ అనేది ప్రాక్టీస్ అయితే చేయండి మీరు. ఇక నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను నేను. ప్రజెంట్ మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లోన 61,000 పైగా మనకు ఖాళీ అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇన్ని అయితే ఉన్నాయి ఫోర్స్ వైజ్గా. నెక్స్ట్ ఏంటంటే మనకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి వేకెన్సీ ఇంక్రీజ్ అవుతాయంటే డెఫినెట్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఇక సెకండ్ వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి మన ఎగ్జామ్ రాసినట్టు వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది చాలామందికి అయితే డౌట్ అవుతుంది. అయితే ప్రజెంట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఎలాంటి అప్డేట్ తెలియదు. అది కొంచెం కూడా ఎలాంటి సోర్సెస్ ద్వారా కూడా ఏది రావడం లేదు అనమాట బయటకు అనేది. అంటే దాని గురించి ప్రాసెస్ మనం పట్టించుకోవడం లేదో తెలియదు. బట్ మ్యాక్సిమం వచ్చేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకు ఆగస్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కాబట్టి ఆగస్ట్ మంత్లో ఏదో ఒక చిన్న అప్డేట్ అయినా రావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ రిజల్ట్స్ కూడా రావచ్చు, ఎందుకంటే రిజల్ట్స్ మనకి ఎగ్జామ్ ఆన్సర్కి వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది. ఫిజికల్ రిలేటెడ్ మనకు రేపు ఆగస్ట్ మంత్లో ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇంటిమేట్ చేస్తాను. బట్ మీరు
రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఏ చిన్న హోప్ను కూడా వదులుకోద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2027 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం అవుతుంది అని చాలామందికి అడుగుతున్నారు. ఎందుకంటే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు సెప్టెంబర్ మంత్ అని వాళ్ళకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్ఎస్జి వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకు ఫర్ క్యాండిడేట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లైనా కానీ. ఇక్కడ చూసుకుంటే 2026, 2027 సంవత్సరం ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ డేట్ వరకు అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఉంటుంది. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు 12th నోటిఫికేషన్ అనేది కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఏదైతే ఉందో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ది 2027 నోటిఫికేషన్ అనమాట. దీనిలో మనకు సెప్టెంబర్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 2027 జనవరి నుండి మార్చి వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు ఇక్కడ ఏదైతే మనకైతే టెంటేటివ్ అయితే ఉందో ఆ క్యాలెండర్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది చాలామంది నాకు నిజంగా అంటే మనకు సెప్టెంబర్లో వస్తుందా, ఎందుకంటే రేపు ఆగస్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ సెప్టెంబరు. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సెప్టెంబర్ మంత్ అయితే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాకపోవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇదే షెడ్యూల్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని నోటిఫికేషన్ అయితే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. వాటిలో మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ఎస్ కానీ అండ్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ అయితే మనకి అవుతుందో సిఏపిఎఫ్ది ఆ నోటిఫికేషన్ కానీ మనకు జూన్, మే ఈ మంత్లో అయితే రావాల్సి ఉండే, అది కూడా పెండింగ్ అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింటే వాళ్ళు చెప్పినటువంటి టయానికి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కూడా మనకు అదే టయానికి వచ్చే ఛాన్స్ కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. బట్ ప్రజెంట్ వాళ్ళు ఏదైతే జూను అండ్ మే మంత్ ఏవి చెప్పారో ఆ డేట్స్కి ఈ రెండు నోటిఫికేషన్లు అయితే రాలేదు. అవి రాలేదు కాబట్టి మనకు సెప్టెంబర్లో వచ్చే నోటిఫికేషన్ కూడా ఎస్ఎస్జిడిది ఎక్స్పెక్టెడ్గా నేను అనుకుంటున్నది ఏంటంటే రాకపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మనకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు సెప్టెంబర్లో అయితే రావడానికి ఛాన్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎంటీఎస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీసు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది అవన్నీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసినాకనే మనకు జీడీ నోటిఫికేషన్ వస్తుంది. మరి ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటే కనుక ఎక్స్పెక్టెడ్గా నేను వచ్చేసి అక్టోబర్, నవంబర్ లేదంటే డిసెంబర్ ఈ 3 monthsలో మనకు ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి కొత్త నోటిఫికేషన్స్ అయితే మనకి ఇంకా ఇష్యూ చేయలేదు. ఏదో ఒక నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తే మనకు హోప్ ఉంటుంది, నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత ఆ నోటిఫికేషన్ అండ్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ కూడా పలానా మంత్లో రావడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి ఎగ్జామ్ డేట్ అప్డేట్స్ కానీ ప్రజెంట్ వచ్చేసి మనకు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ ఎగ్జామ్ అప్డేట్ మాత్రం ఇస్తున్నాడు. కానీ మనకు రిమైనింగ్ ఏదైతే అప్లై చేసినటువంటి ఇంతకుముందుకు స్టెనోగ్రాఫర్ది కానీ వాటి రిలేటెడ్ ఏది కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు ఇంకా ప్రజెంట్. బట్ ఒకటి ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ మీరు ప్రజెంట్ మొన్న ఎగ్జామ్ తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎక్స్ అగ్నివీర్స్కి మనకు 50% మనకు వేకెన్సీ మనకు వాళ్ళకే వెళ్ళిపోతాయి ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే. ప్రజెంట్ వచ్చేసి మనకు ఎక్స్ అగ్నివీర్స్కి మనకు సిఏపిఎఫ్లో మనకు 50% మనకు వేకెన్సీ ఇవ్వాలనేది ప్రజెంట్ పార్లమెంట్లో మనకు ఒక డిస్కషన్ అయితే జరిగింది అని ఇంతకుముందుకు వీడియోలు కూడా మీకు చెప్పాను నేను. ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే కనుక మనకు 10,000 పోస్టులున్న 5,000 పోస్టులు వాళ్ళకే వెళ్ళిపోతాయి కాబట్టి కాంపిటీషన్ మనకు చాలా పెరుగుతుంది. చూసుకోండి ఒకసారి. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మనకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2027 నోటిఫికేషన్ కూడా ప్రజెంట్ అయితే కోర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. మీరు ఇప్పటి ప్రిపేర్ అవుతేనే మనకు ఎస్ఎస్జిడి జాబ్స్ అని మీరు క్రాక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు ప్రజెంట్ సిఏపిఎఫ్లో మనకు 61,000 పైగా పోస్టులు అయితే ఖాళీ అయితే ఉన్నాయి. మీకు అప్డేట్ ఇచ్చాను. సెకండ్ అప్డేట్ వేకెన్సీ మనకు ఇంక్రీజ్ అవుతాయంటే డెఫినెట్గా ఇంక్రీజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. థర్డ్ మనకు ఫిజికల్ అప్డేట్ అనేది మనకు ఆగస్ట్ మంత్ మనకు నెక్స్ట్ మంత్లో మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏదో ఒక అప్డేట్ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయడం ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2027 నోటిఫికేషన్ అనేది మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో మనకు ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ రావడానికి చాలా ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అయితే మీరు మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్కి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.